అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి చేసుకున్న చంద్రబాబుపై కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏడాది గడిచినా ఇచ్చిన సూపర్ 6 హామీలు సూపర్ ఫ్లాపేనా అంటూ ప్రశ్నించారు. ఏడాది గడిచినా హామీలు అమలు గుర్తుకు రాలేదా అని నిలదీశారు. ఏడాది కాలం పాటు ప్రజలను చంద్రబాబు చేసింది మోసమే అని మండిపడ్డారు. సూపర్ ఫ్లాప్ ఎందుకు చేశారో చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బాబు ఏడాది పాలన అంతా మళ్లీ 3D గ్రాఫిక్స్ అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టి రేపటికి ఏడాది అవుతుంది. ఎన్నికల ముందు ఎన్నో వాగ్దానాలు చేసి సూపర్ 6 అంటూ ఉద్దరగొట్టారు. అధికారం ఇస్తే అమలు చేస్తానని నమ్మించారు. కానీ చంద్రబాబు ఏడాది పాలన అంతా మోసం అని వైఎస్ షర్మిల విమర్శించారు. సూపర్ ఫ్లాపేనా అని చంద్రబాబు సమాధానం చెప్పాలని సవాల్ చేశారు. ఏడాది గడిచినా ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయలేదో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. 3,000 నిరుద్యోగ భృతి అంటూ మోసం చేశారు. 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తానని ఏడాదిలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, ఎంతమందికి భృతి ఇచ్చారు అని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. రైతులకు ఏడాదికి రూపాయలు 20,000 ఇస్తామని రైతులను ఆదుకున్నది తామేనని చెప్పిన ఏడాదిలో అన్నదాత సుఖీభవ ఒక్క రైతుకైనా ఇచ్చారా అని షర్మిల నిలదీశారు. రైతు భరోసా అని చెప్పి రైతులను మోసం చేశారని మండిపడ్డారు. స్కూల్ పిల్లలకు ఏడాదికి రూపాయలు 15,000 ఇస్తానని చెప్పి ఒక్క ఏడాది రూపాయలు 15,000 ఎగ్గొట్టారు అని గుర్తు చేశారు. ఇప్పుడు పాఠశాలలు ప్రారంభమైనా ఇంకా ఇవ్వలేదని చెప్పారు. ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని రూపాయలు 15,000 ఇచ్చే హామీ ఏమైంది అని ప్రతి మహిళా శక్తి కింద నెలకు 1,500, ఏడాదికి రూపాయలు 18,000 ఇస్తానని చెప్పి మహిళలను ఒక శక్తిగా చేస్తానని చెప్పిన హామీ ఏమైంది అని వైఎస్ షర్మిల ప్రశ్నలు స్పందించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడానికి మీకు మనసు ఎందుకు రాలేదని నిలదీశారు. ఒక గ్యాస్ సిలిండర్ ఇచ్చి ఒక్క పథకాన్ని అమలు చేస్తున్నట్లు చేశారని విమర్శించారు. సూపర్ 6 కాకుండా మిగతా హామీలకు దిక్కులేదని వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. కరెంటు ఛార్జీలు 2 సార్లు పెంచి రూపాయలు 17,000 కోట్ల భారం వేశారు. చంద్రబాబు ఏడాది పాలన మొత్తం 3D గ్రాఫిక్స్ అని విమర్శించారు. మీకు వాగ్దానం నిలబెట్టుకునే ఉద్దేశం ఏమైనా ఉందా? రేపు ఏడాది పాలన సందర్భంగా చంద్రబాబు ప్రజలకు సమాధానం చెప్పాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.